సాధారణంగా తల్లి తండ్రి ఆ తరువాత గురువుకు గొప్ప స్థానం ఇస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు గురువులు మంచి విద్య అందించి సమాజంలో గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతారని భావిస్తారు. తమ పిల్లలకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు అస్సలు వెనకాడరు. కానీ కొందరు కామాంధులు మాత్రం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా నీచపు పనులు చేస్తున్నారు. కొంతమంది తప్పతాగి క్లాసులకు వస్తున్నారు. మరికొందరు తమ విద్యార్థులతో రొమాన్సులు చేస్తున్నారు. ఇంకొందరు తమ తోటి టీచర్లతో ఆఫీసుల్లోనే రాసలీలల్లో మునిగిపోతున్నారు. ఇటీవల స్కూల్లో టీచర్లు ఉపాధ్యాయులు రొమాన్సుల ఘటనలు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. అయితే బెంగళూరులో ఓ లేడీ టీచర్ ఘటన ప్రస్తుతం అందరినీ నివ్వెరపోయేలా చేస్తుంది. బెంగళూరులో ప్రీ స్కూల్లో టీచర్గా శ్రీదేవి రుడాగి పనిచేస్తుంది. ఆమె ఆ స్కూల్లోని పిల్లల తల్లిదండ్రులతో చనువుగా ఉండేది. ఈ క్రమంలో ఆమె గతంలో బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్తో పరిచయం పెంచుకుంది. ఇద్దరు కూడా తరచుగా ఫోన్స్ వాట్సాప్లు చేసుకునేవారు. గతంలో తన తల్లికి సర్జరీ ఉందని చెప్పి ఆయన దగ్గర 5 లక్షలు తీసుకుంది. ఎన్నిసార్లు అడిగినా కూడా ఫోన్లలో హస్కీగా మాట్లాడుతూ ముద్దులు పెడుతూ అతన్ని ఏమార్చేది. ఇదే విధంగా ఇప్పటి వరకు 10 లక్షల వరకు దండుకుంది. ఇంకతడు లేడీ టీచర్ వ్యవహారం గురించి తెలుసుకున్నాడు. తను ఇచ్చిన డబ్బుల్ని ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కిలాడి టీచర్ రివర్స్లో చుక్కలు చూపించింది. ఇప్పటి వరకు తనతో దిగిన రొమాన్స్ ఫోటోలు వీడియోలు తన దగ్గర ఉన్నాయని, నీ భార్యకు కుటుంబానికి చూపిస్తానని ఆమె బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో మరో ఇద్దరితో కలిసి కూడా 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. సాగర్ మేరీ గణేష్ కాలేలను రంగంలోకి దించి వారితో బెదిరింపులకు పాల్పడింది. మొత్తంగా సదరు కిలాడి అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఇంకా ఆ వేధింపులు తట్టుకోలేక వారి దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి స్థానికంగా ఉన్న పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.